మన స్టేట్కి రావాలంటే భయపడుతున్నారు. ఎక్కడ ఏ స్కామ్లో ఇరుక్కుంటామో తెలియదు, అందుకని భయపడతా ఉన్నారు. అది మీరు గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా మహిళలు అత్యాచారాలు, యాసిడ్ దాడులు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. 2004 దాకా ఇప్పుడు ఒక యాసిడ్ దాడి జరిగిందండి. ఒకటి వరంగల్ యాసిడ్ దాడి, తర్వాత నిర్భయ ఇష్యూ, తర్వాత అభయ ఇష్యూ, అనూహ్య ఘటన, ఇవన్నీ ఒకటి మర్చిపోయినా ఇంకొక పునరావృతానే ఉన్నాయి. దీనంతటి కారణం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి దాపరిచింది. ఇది ఇంతే చూస్తా వదిలిపోతే సిరులు పొంగిన జీవగడ్డ, పాలుగారిన రత్నాలసీమ అనుకున్నాం మన తెలుగు గడ్డని. మనం చూస్తా ఉండిపోతే రానున్న పరిస్థితులు మన పరిస్థితి ఏం కావాలి? మన భావితరాల పరిస్థితి ఏంటి? బీహార్ లాగా గన్ కల్చర్ స్టార్ట్ అయింది. ఒక అసమర్థమైన నాయకుడిగా అనుకుంటే మీరు చూసుకోండి, 2G స్కాములు, ఓబులాపురం గనులు, రాష్ట్ర గనులు దోచుకు తిన్నారు, అందరూ పంచుకున్నారు. ఇవన్నీ మనం గమనించాలి. ఒక సమర్థమైన నాయకుడు మనకు కావాలి. అట్లాగే ఇంకొక చిన్న విషయం, మీ అందరూ కొంత లాస్ట్ టైం తప్పు చేశాం. మనం అందరూ స్టూడెంట్స్ అందరం లోక్సత్తా పార్టీ అనుకున్నాం. లోక్సత్తా అనేది ఓకే, మేము ఒప్పుకుంటాం, నాన్ కార్పొరేట్గా జేపీ గారికి పోరాడతారు అనుకున్నాం. కానీ ఈ రోజుల్లో ఎవరైనా లోక్సత్తా పార్టీకి ఓటేస్తున్నారు, దానివల్ల ఒక డిపాజిట్ అని వస్తున్న వాళ్ళకి రావట్లేదు. ప్రతి కాన్స్టిట్యూన్సీకి 2-3 వేల ఓట్లు చీలిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా అవినీతి పరులు అందులో ఎక్కుతున్నారు, రాష్ట్ర ప్రయత్నం దోచుకు తింటున్నారు. అదొక ఫ్యాషన్గా మీరు ఫీల్ అవుతుంది. లోక్సత్తా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అని మనకు అవసరం లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో నీతి నిజాయితీగా పరిపాలన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజున సొంత మనుషులు కానీ పార్టీ కార్యకర్త కానీ దోచుకు పెట్టారు ఏ రోజు. తర్వాత వచ్చిన ప్రభుత్వాల ఇంకొక విషయం ఏంటంటే, నా చేతిలో ఏంటంటే ఇది 10 రూపీస్ కాయిన్. దీన్ని చూసి మీరు సంతోషపడాలా, బాధపడాలా? చెప్పండి. బాధపడాలి. ఎందుకు? 1 రూపీని 10 రూపీస్ని ఈక్వల్గా చేసిన ఘనత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. చిన్నప్పుడు 1 రూపీకి ఎంత వాల్యూ ఉండేదండి. మనం చిన్నపిల్లప్పుడు ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి. ఈరోజు ఏమన్నా వస్తున్నాం 1 రూపీకి? అడుక్కున్నాను 1 రూపీ తీసుకోవట్లేదు ఈ రోజుల్లో. చివరికి అంత దయనీయ పరిస్థితికి మనం ఆర్థిక వ్యవస్థను దిగజార్చిన ఘనత ఇప్పుడు ప్రభుత్వాన్ని. అదే నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 500 రూపాయల నోటు కానివ్వండి, 1000 రూపాయల నోటు కానీ రద్దు చేస్తాం, డిమాండ్ చేస్తామని చెప్పారు. దానివల్ల ఏమైంది? లక్షల కోట్లు కుంభకోణాలు చేసి బ్లాక్ మనీ దాచుకునే వాళ్ళు పెద్ద పెద్ద డినామినేషన్ నోట్లన్నీ స్విస్ బ్యాంకులో దాచుకుంటున్నారు. అవన్నీ వెనక్కి తీసుకొస్తారు, ప్రజలు అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇవన్నీ డిమాండ్ చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మనకు కుదురు పడుతుంది. డాలర్ వాల్యూ పెరిగిపోతుంది, రూపాయి వాల్యూ తగ్గిపోతుంది, రోజు రోజుకి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఇప్పుడున్న ప్రధానమంత్రి ఏమన్నా మన సొంత డెసిషన్ తీసుకుంటారంటే అది లేదు, ఇంకొకటి పర్మిషన్ అడగాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రలో మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సంక్షేమ కార్యక్రమం సంతకం పెట్టాలన్నా ఫ్లైట్ మాడుకుని ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ చేస్తారు. ఎవరిని? సోనియా సంతకం కోసం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన విద్యార్థులు తెలుగు వారికి హైక్యమైన ఉండాలి తప్పితే ఎవరో ఢిల్లీ వాళ్ళు, ఇటలీ వాళ్ళు కాదండి. అది మీరు గమనించాలి. ఒక్కసారి ఈ పాంప్లెట్ చదవండి. మీరు జాబు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నాం. ఇది అందరూ మీరు గ్రహించాలని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఈరోజు నిరుద్యోగ సమస్య వెంటాడుతూ ఉంది. తల్లిదండ్రులకు పిల్లలు భారమయ్యే స్థాయికి తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ విద్యకు వాల్యూ తీసేశారు, వాల్యూ పడిపోయింది. చివరికి ఉద్యోగాలు నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటూ తల్లిదండ్రులు, విద్యార్థులు భారంగా ఉంటున్న రోజులు ఇవి. మళ్ళీ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే, రాష్ట్రం గాడిలో ఉండాలంటే ఒక పరిపాలన దక్షులు ఒక చంద్రబాబు నాయుడు గారు లేదని చెప్పి మనం తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారి ఆదేశాల మీద ఈరోజు మీకు రావడం జరిగింది. మీ అందరూ మాతో చేయగలుగుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్స్.